ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. శుభమస్తు కార్యక్రమంలో ఈరోజు గ్రహఫలం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహఫలం అంశంలో గ్రహాల స్థితిగతులు, వాటి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి కలిగే శుభాశుభ ఫలితాలు తెలుసుకుంటారు. ఈరోజు మాస శివరాత్రి అయిన సందర్భంగా మానసిక ప్రశాంతతని అలాగే ఆరోగ్య పరిరక్షణని కలిగించే శంకరుణ్ణి ద్వాదశ రాశుల వారు ఏ విధమైన విధి విధానాలతో పూజించాలో ఆ విశేషాలని కూడా తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ శారదనామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు అధిక ఆశ్వయుజ మాసం బహుళపక్షం. ఈరోజు గురువారం. గురువారానికి అధిష్టాత గురుడు. బృహస్పతి అధిష్టాత అయినటువంటి ఈ రోజున యజ్ఞ యాగాదుల్ని చేసుకోవడానికి, చక్కనైనటువంటి చదువుని ప్రారంభించుకోవడానికి అనుకూలం. దస్తావేజుల్ని ఈ రోజున ఏమాత్రమూ రాసుకునే కూడదు. ఈనాటి తిథి చతుర్దశి. చతుర్దశికి అధిపతి శివుడు. ధర్మబద్ధమైనటువంటి వాదనని చేయడానికి అనుకూలమైనటువంటి రోజు. ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవడం కోసం ఔషధ సేవని చేసుకోవడాన్ని ప్రారంభించడానికి కూడా అనుకూలమైనటువంటి తిథి. ఈరోజు నక్షత్రం ఉత్తర ఫల్గుని. దేవతా విగ్రహ ప్రతిష్టని చేయడానికి, వేద అధ్యయనాన్ని ప్రారంభించడానికి అనుకూలమైనటువంటి నక్షత్రం. ఈ నక్షత్రంలో పుట్టినటువంటి వారికి శాంతులుంటాయి. ఈ నక్షత్రంలో పుట్టినవారు రవి దశకి చెందినవారు అవుతారు. ద్వాదశ రాశుల వారికి కలిగే ఫలితాలని పరిశీలించి చూద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఆర్థికమైనటువంటి విషయాల్లో అసాధారణమైనటువంటి జాగ్రత్తని పాటించి తీరాలి. ప్రభుత్వానికి చెల్లించవలసినటువంటి పన్నులన్నింటినీ సక్రమంగా చెల్లించి తీరాలి. ఆర్థికమైనటువంటి లావాదేవీలన్నింటినీ 1-2 మార్లు దానిలో మంచి ప్రావీణ్యం కలిగినటువంటి వారి చేత పరిశీలింప చేసుకోవాలి వ్యాపారస్తులైనటువంటి వారు. వృత్తికి సంబంధించినటువంటి ఆదాయ వ్యయాలని ఎప్పటికప్పుడు పరిశీలించుకుంటూ ఆర్థికమైనటువంటి లోటు కానీ ఉన్నట్లయితే తగినటువంటి ప్రమాణాన్ని పాటించాలి. తగిన జాగ్రత్తల్ని కూడా తీసుకోగలగాలి. కుటుంబంలో ఏ విధమైనటువంటి అప్రశాంతత ఉండదు, కానీ మానసికమైనటువంటి దిగులు కారణం తెలియకుండా మాత్రం మహిళలకు ఉండే అవకాశం ఉంది. ఆ కారణంగా సమీప దేవాలయానికి వెళ్ళడమో, పుణ్యక్షేత్రానికి వెళ్ళడమో చేయడం చాలా చాలా మంచిది. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 6. ధరించవలసిన దుస్తుల రంగు తెలుపు. మాస శివరాత్రి సందర్భంగా మేషరాశి వారు ఈ రోజున శివుణ్ణి గంధజలంతో అభిషేకించినట్లయితే వ్యాపార అభివృద్ధి కొనసాగుతుంది. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే చాంచల్య భావం గోచరిస్తుంది. స్థిరమైనటువంటి ఒక ఆలోచన మీద ఉండే ఆలోచనే ఉండదు. అనుక్షణం ఆలోచనని మార్చేస్తూ కుటుంబ యజమానులకి మానసికమైన క్లేశాన్ని కలిగించే విధానం గోచరిస్తోంది. ఆరోగ్యంలో భద్రతా ప్రమాణాలని కుటుంబం మొత్తం పాటించి తీరాల్సిందే. సత్యబలం, ధర్మనిష్ట ఉన్నప్పటికీ కూడా అనవసరమైనటువంటి నింద మీద పడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆచి తూచి మాట్లాడడం ఎంతైనా అవసరం. పెద్దలైనటువంటి వాళ్ళ ఆరోగ్యం చాలా చక్కగా ఉంటుంది. ప్రతిదానికి ప్రోత్సాహాన్ని ఇస్తూ ఉంటారు. ఉద్యోగాన్ని చేసేటటువంటి వారు ధైర్యంగా ఉద్యోగాన్ని చేస్తున్నప్పటికీ కూడా ఎక్కడైనా పొరపాటుని చేశానేమో అనేటటువంటి భయంతో ఉంటారు. ముఖ్యంగా ధనానికి సంబంధించిన ఉద్యోగం, బ్యాంకు మొదలైనటువంటి వారు ఈ విధమైన మానసిక భయాన్ని పడుతూ కనిపిస్తారు. కార్మిక రంగానికి చెందినటువంటి వారికి శారీరకమైన అనారోగ్యం ఉందేమో అనే చిన్నదైన అంతర్లీన బాధ అనిపిస్తూ ఉంటుంది. అట్లాంటిది ఏమాత్రము లేనే లేదు. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 5. ధరించవలసిన దుస్తుల రంగు పసుపు. వృషభ రాశి వారు మాస శివరాత్రి సందర్భంగా ఈ రోజున శంకరుణ్ణి పసుపు జలంతో అభిషేకించినట్లయితే ఆకస్మిక ధనప్రాప్తి అవుతుంది. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఎవరి మీద విశ్వాస బుద్ధి లేకుండా కనిపిస్తారు. అందరినీ నమ్మకుండానే ఉంటారు. తద్వారా కుటుంబంలో, బంధువుల్లో అశాంత భావం ఏర్పడుతుంది. సంతానం విద్యార్థి దశలో కానట్లయితే విద్యా ప్రమాణాలు అంతంత మాత్రంగానే ఉండేటటువంటి కారణంగా వాళ్ళని మందలించడం, కొట్టడం, తిట్టడం వంటివి కూడా
కలిగే కారణంగా కుటుంబం అశాంత వాతావరణంలో ఉంటుంది. ఈ రోజుకి మాత్రం వ్యవసాయ రంగానికి చెందినటువంటి వారు వ్యవసాయ క్షేత్రాన్ని రోజు పరిశీలిస్తూ ఉన్నప్పటికీ కూడా ఏదో తాత్కాలికమైనటువంటి దిగులుతనం వారిలో గోచరిస్తుంది. పంట దిగుబడి సక్రమంగా వస్తుందా రాదా, వాతావరణ అననుకూల పరిస్థితులు ఏర్పడతాయా అని ఈ విధమైన సంశయాన్ని పొందడం ఏమాత్రమూ సరికానే కాదు. వ్యాపారాన్ని చేసేటటువంటి వారికి వ్యాపారంలో లాభం చేతికి రావలసినంత రాకపోయినా అనుకూలంగానే ఉంటూ ఉంటుంది. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 6, ధరించవలసిన దుస్తుల రంగు నలుపు. ఈరోజు మిథున రాశి వారు మాస శివరాత్రి సందర్భంగా శంకరుణ్ణి కుంకుమ జలంతో అభిషేకించినట్లయితే బంధుమిత్రులు సహాయపడతారు. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఏ విధమైన అధర్మానికైనా సరే భయం లేకుండా వెడదామనే కొత్తదైనటువంటి ఆలోచన కలుగుతుంది. అది ఏమాత్రమూ సరి కాదు. కుటుంబంలో చక్కనైనటువంటి వాతావరణం ఉంటుంది, దాన ధర్మ బుద్ధి ఉంటుంది, కానీ ఆర్థికమైనటువంటి లోటు కారణంగా ఆ పనిని చేయలేకపోతారు. వృద్ధులైనటువంటి వారి ఆరోగ్యం అలాగే కుటుంబ సభ్యుల ఆరోగ్యం చక్కగా ఉంటుంది, అనుమానం ఏమాత్రం లేదు. కానీ బంధుమిత్రుల సూచన మీద కొత్తదైనటువంటి ఔషధాన్ని సేవించాలనే ఊహకి వస్తారు. ఉద్యోగస్తులైనటువంటి వారికి పని ఒత్తిడి బాగా ఉంటూ ఉంటుంది. కుటుంబాన్ని పట్టించుకునే అవకాశం ఏమాత్రము కూడా ఉండకపోవచ్చు. సకాల నిద్ర, సకాల భోజనం వ్యాపారాన్ని చేసేటటువంటి వారికి ఉండకపోవచ్చు. తద్వారా శారీరకమైనటువంటి అనారోగ్యం కలిగే అవకాశం గోచరిస్తోంది. వృత్తి చేసేటటువంటి వారికి సహనభావం తక్కువగా ఉంటుంది. ఆ కారణంగా చిరుబురులాడుతూ ఉంటారు. కొద్దిగా కుటుంబంలో వారి వల్ల ఈ రోజుకి అశాంత వాతావరణం ఏర్పడవచ్చు. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 9, ధరించవలసిన దుస్తుల రంగు తెలుపు. ఈరోజు కర్కాటక రాశి వారు మాస శివరాత్రి సందర్భంగా శంకరుణ్ణి నారికేళ జలంతో అభిషేకించినట్లయితే మనోవ్యాకులతో తొలగిపోతుంది. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఉదర సంబంధమైనటువంటి అజీర్ణానికి సంబంధించిన వ్యాధి రావచ్చు. ఔషధ సేవన చేసుకుంటే తప్పక అనుకూలిస్తుంది ఆరోగ్యం. తల్లిదండ్రులతో సద్భావ వాతావరణం ఉన్నప్పటికీ కూడా ఆర్థికమైనటువంటి చిన్న పేచి తండ్రికి కొడుక్కి లేదా తల్లికి కొడుక్కి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆలోచించుకుని మాట్లాడుకోవాలి. ఉద్యోగం చేసేటటువంటి వారికి ప్రస్తుత ప్రదేశాన్ని విడిచి మరో ప్రదేశానికి వెళ్ళి అధిక ఆర్జన చేయాలనే కొత్తదైనటువంటి ఊహ వస్తుంది. అది ఏమాత్రమూ సరికాని ఆలోచన. ఇంటికి సంబంధించినటువంటి మరమ్మతులు అలాగే వాహనాలకి సంబంధించినటువంటి మరమ్మతులు చేయడం కోసం రుణాన్ని చేస్తారు. కానీ ఆ చేసినటువంటి రుణం ద్వారా వచ్చినటువంటి సొమ్ము ఇతరమైనటువంటి వాటికి వ్యయమైపోయి మళ్ళీ ఈ మరమ్మతులు అక్కడే ఉండిపోయే అవకాశం గోచరిస్తోంది. గోవులకి అలాగే ఇతరమైనటువంటి పశుజాతికి కావలసినటువంటి గ్రాసం కోసం అప్పు చేయవలసి వస్తారు. అది తీర్చడం కొద్ది కష్టంగా అనిపించవచ్చు. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 7, ధరించవలసిన దుస్తుల రంగు ఆకుపచ్చన. ఈరోజు సింహరాశి వారు మాస శివరాత్రి సందర్భంగా శంకరుణ్ణి ఆవు పాలతో అభిషేకించినట్టయితే నూతన గృహాన్ని కట్టుకోగలిగిన అవకాశం కలగచ్చు. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికమైనటువంటి అనారోగ్యం ఉండదు, కానీ శారీరకమైనటువంటి అనారోగ్యం ఉండొచ్చు. ఔషధ సేవని చేసినట్లయితే తప్పక ఆరోగ్యం కుదుటపడే అవకాశం గోచరిస్తోంది. వృత్తిని చేసేటటువంటి వారికి ఈరోజు అనుకూలత ఏమాత్రమూ గోచరించకపోవచ్చు. అంత మాత్రాన ప్రతినిత్యము వృత్తి ఇలాగే ఉంటుందని అనుకోవాల్సిన అవసరం లేదు. వ్యాపారాన్ని చేసేటటువంటి వారికి రుణబాధ హెచ్చుగా అనిపిస్తూ ఉంటుంది. రుణాన్ని ఇచ్చినటువంటి వారి ఒత్తిడి కూడా కనిపిస్తూ ఉండవచ్చు. ఉద్యోగాన్ని చేసేటటువంటి వారికి పని ఒత్తిడి ఏమాత్రం ఉండదు. చెప్పలేనంతటి విశ్రాంతి లభిస్తూ ఉంటుంది. అంచేత కుటుంబంతో చక్కగా గడపగలుగుతారు రోజంతా కూడా. వ్యావసాయిక రంగానికి చెందినటువంటి వారికి ఏ విధమైన దిగులు ఉండదు. కార్మిక రంగానికి చెందిన వారికి కూడా చెప్పుకోదగ్గ కష్టనిష్ఠురాలు ఈ రోజుకి ఏమాత్రమూ లేనే లేవు. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 6, ధరించవలసిన దుస్తుల రంగు పసుపు పచ్చన.
ఈరోజు కన్యారాశి వారు మాస శివరాత్రి సందర్భంగా శంకరుణ్ణి పుష్ప జలంతో అభిషేకించినట్లయితే నూతన వాహన ప్రాప్తి అవుతుంది. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఫలాలకి సంబంధించినటువంటి తోటలు అలాగే పుష్పాలకి సంబంధించినటువంటి తోటల మీద ఆదాయం బాగా ఉండే అవకాశం గోచరిస్తోంది. వ్యాపారాన్ని బాగా విస్తారపరచుకోగలుగుతారు, ఏ విధమైన ప్రకటన ఏమాత్రమూ లేకుండా. ముఖ్యంగా వస్త్ర వ్యాపారాన్ని చేసేటటువంటి వారు బంగారము వెండి మొదలైనటువంటి ఆ పనులని చేయడంలో నేర్పరులైనటువంటి వారు మంచి ఆదాయాన్ని పొందగలుగుతారు. లోహ వ్యాపారాన్ని చేసేవారు అలాగే లోహ కార్యక్రమాలని చేసేవారు, లోహాలని కరిగించేవారు దూరభార ప్రాంతాలకు వెళ్ళి మంచి ఆర్జనని పొందగలుగుతారు. న్యాయవాద వృత్తి చేసేటటువంటి వారికి ఈరోజు అంత అనుకూలంగా ఏమాత్రమూ లేదు. వైద్య వృత్తిని చేసేటటువంటి వారికి అనుకూలంగానే ఉన్న ధనం యొక్క రాబడి అంతగా ఉండకపోవచ్చు. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 6, ధరించవలసిన దుస్తుల రంగు నలుపు. ఈరోజు తులారాశి వారు మాస శివరాత్రి సందర్భంగా శంకరుణ్ణి ఫలరసంతో అభిషేకించినట్లయితే వివాహం తప్పక లభించే అవకాశం ఉంటుంది. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే న్యాయస్థానానికి సంబంధించిన విషయం కొద్ది అనుకూలమైనటువంటి తీర్పు కానటువంటి దిశగా వచ్చే ఆలోచన కలగచ్చు. మానసికమైనటువంటి పరితాపంతో ఉండొచ్చు. శారీరకమైనటువంటి ఆరోగ్యం బాగానే ఉంటుంది, కానీ మానసికంగా వారంత ఉన్నతంగా ఉండకపోవచ్చు. ఈ రోజుకి మాత్రం స్థిరమైనటువంటి ఆస్తిని సంపాదించాలనే ఆలోచనతో ప్రణాళికనైతే వేసుకుంటారు, కానీ దాన్ని అమలు చేయలేకపోవచ్చు. ఇంటికి సంబంధించినటువంటి మరమ్మతుల్ని చేయాలని అనిపించుతుంది, కానీ అది కూడా ఈ రోజుకి ఏమాత్రం నిర్వహించలేకపోవచ్చు. బంధువులు మిత్రులు ఆప్తులు అయినటువంటి వారితో దూరభార ప్రయాణాన్ని వినోద విలాస విహారయాత్రగా చేస్తారు. అయినప్పటికీ కూడా మానసికమైనటువంటి నిరుత్సాహంతోనే గోచరిస్తారు. ముఖ్యంగా జల సంబంధమైనటువంటి ప్రయాణాలని చేసేటప్పుడు, విమాన ప్రయాణాలని చేసేటప్పుడు ఆలోచించి మాత్రమే ప్రయాణం చేయడం ఎంతైనా అవసరం ఈ రాశి వారికి ఈ రోజున. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 2, ధరించవలసిన దుస్తుల రంగు నీలం. ఈరోజు వృశ్చిక రాశి వారు మాస శివరాత్రి సందర్భంగా శంకరుణ్ణి విభూతి జలంతో అభిషేకించినట్లయితే సంఘంలో కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఏకపక్ష నిర్ణయంతోనే ఉంటారు. తమదే నిజమైనటువంటిది, తమదే సరైనటువంటి కర్తవ్యము అని వాదించే తీరులో ఉంటారు. తద్వారా అనుకూలైనటువంటి వారితో వ్యతిరేక భావం వారికి గోచరిస్తూ ఉంటుంది. ఇంతకుముందు ప్రారంభించినటువంటి ఏ విద్యా ప్రమాణాలు ఉన్నాయో, ఇంతకుముందు చేరినటువంటి ఏ కళాశాల ఉందో ఆ చదువుని పూర్తి చేయలేకపోతారు. అయినా ఏమాత్రమూ దాని గురించినటువంటి బాధని పొందరు. ఎక్కువ ధన నష్టం అయినప్పటికీ కూడా ఉత్సాహపూరితమైనటువంటి వాతావరణంలోనే ఉంటారు, కానీ ఏ విధమైన పశ్చాత్తాప బుద్ధి వారికి ఉండదు. తల్లిదండ్రులతో కూడా విరోధించడానికి ఏమాత్రము వెనుకాడరు. ఇది సరైనటువంటి పరిణామం కాదు. ముఖ్యంగా వ్యావసాయిక రంగానికి చెందినటువంటి వారు పొలానికి సంబంధించిన ఇబ్బంది కలుగుతోందని తెలిసినప్పటికీ కూడా దాన్ని పట్టించుకోకుండా ఉండొచ్చు. ఒకసారి జాగ్రత్తగా ఆలోచించుకోగలగాలి. కుటుంబంలో సంతానంలో విద్యార్థి దశలో ఉన్నటువంటి వారి విద్యా ప్రమాణాలు అంతగా గొప్పగా ఉండకపోవచ్చు. పట్టించుకునేటటువంటి సమయం అలాగే శ్రద్ధ తల్లిదండ్రులకి ఉండకపోవచ్చు. ఇది సరైనటువంటి పరిణామం మాత్రం కానే కాదు. ఈరోజు ధనురాశి వారి అదృష్ట సంఖ్య 1, ధరించవలసిన దుస్తుల రంగు నీలం. ఈరోజు ధనురాశి వారు మాస శివరాత్రి సందర్భంగా శంకరుణ్ణి పరిమళ జలాలతో అభిషేకించినట్లయితే కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఆప్తులైనటువంటి వారు చేసినటువంటి ఆర్థికమైన సహాయం కారణంగా వ్యాపారం పుంజుకుంటుంది. తప్పక అనేకమైనటువంటి సందర్భాల్లో మంచి లాభాలని కూడా పొందగలుగుతారు. ఇచ్చినటువంటి రుణాన్ని వెంటనే తీర్చేందుకు తగినటువంటి ప్రణాళికని చేసుకోవడం చాలా అవసరం. దాన్ని వాయిదా వేయడం వల్ల మానసికమైనటువంటి అభిప్రాయ భేదాలు ఏర్పడే అవకాశం ఉంది రుణదాతలకి వీరికి కూడా. ఉద్యోగాన్ని చేసేటటువంటి వారు
అధికారులతో దగ్గరతనాన్ని ఏర్పాటు చేసుకుంటారు. ఆ ఏర్పడినటువంటి దగ్గరతనాన్ని దుర్వినియోగపరుచుకునే అవకాశం కనిపిస్తోంది. కాబట్టి ఎంత దూరంలో ఉండాలో అంత దూరంలో ఉండడం చాలా చాలా అవసరమని ఈ రాశివారు గ్రహించగలగాలి. కార్మిక రంగానికి చెందినటువంటి వారికి చెప్పుకోదగ్గటువంటి కష్టనిష్ఠురాలు ఈ రోజున ఏమాత్రమూ లేవు. అయితే వ్యావసాయిక రంగానికి చెందినటువంటి వారు జాగ్రత్తగా ప్రతిరోజు ఆ వ్యవసాయ క్షేత్రాన్ని పరిశీలించుకుంటూ ఉండాల్సిందే. ఆ విషయాన్ని గ్రహించుకోగలగాలి. తగిన ఆరోగ్య భద్రతా ప్రమాణాలని పాటించేటటువంటి కారణంగా కుటుంబంలో అందరూ కూడా అనారోగ్యం లేకుండా ఉండగలుగుతారు. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 5. ధరించవలసిన దుస్తుల రంగు ఎరుపు. ఈరోజు మకర రాశి వారు మాస శివరాత్రి సందర్భంగా శంకరుణ్ణి తేనెతో అభిషేకించినట్లయితే భూ లాభం కలుగుతుంది. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే అంతా సవ్యంగానే కనిపిస్తోంది. ఏ విధమైనటువంటి అపసవ్య ధోరణి లేనే లేదు. ఉద్యోగం మీద శ్రద్ధతో అంకిత భావంతో సమయపాలనని పాటిస్తూ చేస్తారు ఉద్యోగాన్ని. నెలసరి వేతనాలు సక్రమంగా అందకపోయినప్పటికీ కూడా అధికారులతో విరోధ భావాన్ని కలిగి ఉండరు. ధాన్యాన్ని అమ్మినందువల్ల ధనం వస్తుంది, కానీ అది ఆడంబరాలకి అట్టహాసాలకి వినియోగింపబడే అవకాశం గోచరిస్తోంది. ఆలోచించుకుని మాత్రమే చేయగలగాలి. వ్యవహార శైలి జాగ్రత్తగా లేనటువంటి పక్షంలో అనవసరమైనటువంటి అపనిందకి అపకీర్తికి గురయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఆలోచించుకొని మాత్రమే వ్యవహారాన్ని సక్రమంగా చేయాలి. ఏ నిర్ణయాన్ని తీసుకోబోయినా వృత్తులు పెద్దలు అనుభవజ్ఞులైనటువంటి వారితో కలిసి చర్చించి నిర్ణయాన్ని చేయడం చాలా చాలా మంచిది ఈ రాశి వారికి. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 6. ధరించవలసిన దుస్తుల రంగు తెలుపు. ఈరోజు కుంభరాశి వారు మాస శివరాత్రి సందర్భంగా శంకరుణ్ణి చందన జలంతో అభిషేకించినట్లయితే అనుకున్నటువంటి పనిలో విజయం సిద్ధిస్తుంది. ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే అంతా సవ్యంగానే గడుస్తుంది. ఆరోగ్యం బాగుంటుంది. భద్రతా ప్రమాణాలని పాటిస్తారు. వ్యావసాయికంగా వృద్ధి చెందుతారు. పిత్రార్జితమైనటువంటి ద్రవ్యాన్ని కూడా ధర్మబద్ధంగానే వాటాగా పొందగలుగుతారు. స్థిరమైనటువంటి ఆస్తుల్ని పెంచుకోగలుగుతారు. ఆరోగ్య భద్రతా ప్రమాణాలని పాటించి అనారోగ్యం లేకుండా ఉంచుకోగలుగుతారు. ఏ విధమైనటువంటి చెప్పుకోదగ్గ కష్టనిష్ఠురాలు ఈ రాశి వారికి లేవు ఈ రోజున. ఈరోజు మీనరాశి వారి అదృష్ట సంఖ్య 4. ధరించవలసిన దుస్తుల రంగు తెలుపు. ఈరోజు మీనరాశి వారు మాస శివరాత్రి సందర్భంగా శంకరుణ్ణి చెరకు రసంతో అభిషేకించినట్లయితే దాంపత్యంలో చక్కని అన్యోన్యతాభావం ఏర్పడుతుంది. శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. వాస్తుశాస్త్రరీత్యా అన్ని విధాల అనుకూలవంతమైనటువంటి ప్రభావాన్ని కలిగింపచేసుకోవడానికి ఇంటి యజమానికి కూడా గురుబలం అనేటువంటిది తప్పనిసరిగా ఉండి తీరాలి. ఇంటి ఇల్లాలకు యజమానికి గనక గురుబలం గనక బాగా ఉన్నట్లయితే అనుకున్న పనులన్నీ కూడాను గురు కృపచేత సఫలీకృతం కావటానికి ఆస్కారం అత్యధికంగా కనిపిస్తుంది. గురువారం నాడు తప్పనిసరిగా మీ పిల్లలకు చదువులో విశిష్టవంతమైనటువంటి విద్యా విధానంతో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులు కావడానికి, మీరు ఆశించినటువంటి ఆశలకు అనుగుణమైనటువంటి వాతావరణాన్ని వాళ్ళకి కల్పించడానికి, వారు ఉన్నత విద్యావంతులై చక్కటి యోగవంతమైన దశలో వృద్ధిలోకి రావడానికి గురువారం నాడు తప్పనిసరిగా దక్షిణామూర్తి స్వామి వారిని ఆరాధన చేయాలి. దక్షిణామూర్తి స్వామి వారి యొక్క చిత్రపటం దక్షిణం చూస్తున్నట్టుగా ఉత్తర గోడకు తగిలించి, మీరు ఉత్తర గోడకు ఉన్నటువంటి దక్షిణామూర్తి స్వామి పటానికి చక్కటి అనేక రకాలైనటువంటి పుష్పాలతో మాలను అలంకరింపచేసి దక్షిణామూర్తి వారి యొక్క శ్లోకాన్ని తప్పనిసరిగా పఠించి, స్వామికి ప్రీతికరమైనటువంటి చిమ్మిరితో చేసినటువంటి ఉండను నైవేద్యంగా సమర్పించి కనుక
మీ యొక్క పిల్లలకు గనక ఆ ఉండను గనక ఇచ్చి తినమన్నట్లయితే, వాళ్ళు ప్రసాదంగా స్వీకరించినట్లయితే, వాళ్ళు విద్యలో అత్యధికంగా చక్కటి తెలివితేటలతో రాణించటానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది సుమా. ఇలా ప్రతి గురువారం కూడాను కొన్నాళ్ల పాటు ఆచరించండి. చక్కటి సత్ఫలితం మీకు వచ్చి తీరుతుంది సుమా. మీ పిల్లలు విద్యావంతులై మీ ఆశలకు తగినటువంటి విధి విధానంలో వాళ్ళు పురోభివృద్ధిని సాధించటానికి ఆస్కారం ఉంటుంది. ఓం నమో భగవతే దక్షిణామూర్తయే మఖ్యం మేధాం ప్రజ్ఞాం ప్రయచ్చ స్వాహ అనేటువంటి గొప్ప విశేషం ఆ దక్షిణామూర్తి తత్వంలో దాగి ఉన్నది. జ్ఞానప్రదాత విద్యలో విజయాన్ని సాధించడానికి గురువారం నాడు స్వామివారిని తప్పనిసరిగా గృహంలో గనక పూజించిన, లేక దక్షిణామూర్తి స్వామికి ప్రీతికరమైనటువంటి విధి విధానాన్ని ఆచరించిన తప్పనిసరిగా మీకు కూడాను మంచి తెలివితేటలు అనేటువంటివి కలిగి మీరు చేసేటువంటి వృత్తి వ్యాపారాదులలో అద్వితీయమైనటువంటి ప్రభావాన్ని సాధించడానికి కూడాను స్వామివారు తన దివ్యవంతమైన అనుగ్రహాన్ని మీ గృహంలో కలిగిస్తాడు సుమా. అందుచేత ప్రతి గృహంలోనూ తప్పనిసరిగా దక్షిణామూర్తి స్వామివారి యొక్క చిత్రపటం ఉత్తరపు గోడకు ఉండి తీరాలి. అది దక్షిణం చూస్తూ ఉంటుంది. అలా ఉన్నటువంటి చిత్రపటాన్ని మీరు ఆరాధన చేయటం వలన గృహ వాస్తురీత్యాను ఇంటిల్లిపాదికి కూడాను సర్వ విధముల శ్రేయోదాయకవంతమైన ప్రభావంతో విరాజిల్లింప చేసుకోవటానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది. అంతేకాకుండా నూతన గృహము మీరు కట్టాలి అని చెప్పేసి భావన చేసినప్పుడు కూడా దక్షిణామూర్తి స్వామి వారికి గనక మీరు మారేడు దళాలతో కూడినటువంటి దండను స్వామికి గనక సమర్పించి మీ కోరికను గనక విన్నవించుకున్నట్లయితే త్వరలో నూతన గృహయోగ ప్రాప్తిని కూడా స్వామివారు అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడు అంటోంది శాస్త్రం. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలోని గృహఫలాంశంలో తెలుసుకుందామా? మరి సర్వే జనాః సుఖినో భవంతు. శుభోదయం. శుభమస్తు కార్యక్రమంలో సంకల్ప సిద్ధి అనే అంశానికి స్వాగతం. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు బ్రహ్మాండ నాయకుడి బ్రహ్మోత్సవాలకు అంకురారోపణం ఈనాటి విశేషం. అలాగే మాస శివరాత్రి శివస్వరూపంగా విష్ణు స్వరూపంగా హరిహరులను అర్చించేటటువంటి అద్భుతమైనటువంటి రోజు ఈ రోజు. అలాగే సంకల్పాలన్నీ కూడా నెరవేర్చుకోవాలి అంటే ఏ విధమైన పరిహారాలు పాటించాలి, ఈశ్వరానుగ్రహం పొందగోరి ఈ రోజున శివారాధన చేసిన విష్ణువును అర్చించే వారంతా కూడా వృద్ధికారకంగా ఉండే విష్ణు స్వరూపాన్ని అర్చించే నిమిత్తమై శ్రీ వెంకటేశ్వర స్వరూపాన్ని మనసులో నిలుపుకొని వెంకటేశ్వర వ్రతం, ఈ వ్రతానికి శ్రీకారం చుట్టిన శ్రేయస్సు కలుగుతుంది. విశేషంగా ఈ రోజున శ్రీ వెంకటేశ్వర స్వామివారికి ప్రీతికరంగా తులసి మాలలతో హారములను సిద్ధం చేసి అర్పించాలి. ఈశ్వరానుగ్రహం పొందగోరి అభిషేకం చేసే వారంతా కూడా ఈశ్వరునికి బిల్వపత్రములతో పాటు రుద్రాక్షలను అలంకరింపజేయాలి. అమోఘమైనటువంటి అధిక మాసం, ఆశ్వీజ మాసం, అమ్మవారి పేరుతో ఉండే మాసం ఇది. నక్షత్రాలలో మొదటి నక్షత్రం అశ్విని నక్షత్రానికి సంబంధించిన పౌర్ణిమ ఉన్న మాసం కాబట్టి అమ్మవారికి ప్రీతికరమైన మాసం కనుక ఈ మాసానికి ఆశ్వీజ మాసం అని పేరు. అలాంటి అమోఘమైనటువంటి సందర్భంలో శివశక్త్యాత్మకంగా ఉండే స్వరూపము ఈశ్వరుడు, పార్వతి. అది ఆశ్వీజ మాస సందర్భం. విష్ణువు, మహాలక్ష్మి, ఇది విష్ణు స్వరూపాత్మకమైన సందర్భం. ఇలా విష్ణువు అలాగే ఈశ్వరుడు ఉభయతారకంగా ఉండేటువంటి శక్తి స్వరూపము, ఈ ముగ్గురి కరుణ మనకు లభించాలి అంటే బిల్వము, తులసి, అలాగే ఈ రెండింటితో పాటుగా ఎరుపు రంగులో ఉండేటటువంటి మందార పుష్పము, ఈ మూడింటితో ఈశ్వరారాధన చేయాలి. విష్ణువును అర్చించాలి, మహాలక్ష్మిని అర్చించాలి. ఇష్టదేవతాపూర్వకంగా చేసేటటువంటి ఈ పూజలో సంకల్పాలన్నీ కూడా సిద్ధించబడతాయి అంటుంది సంప్రదాయ పరిహార విజ్ఞాన శాస్త్రం. విశేషంగా మాస శివరాత్రి అంటే మన మనస్సులో సంకల్పం చేయడం.
ఈ మాసమంతా ఎలా గడిపానో అన్న ఆలోచనలను ఈ రోజున బేరీజు వేసుకొని ఈ రోజున మనం పాటించేటటువంటి ఈ సంకల్పంతో విధి విధానాలతో పద్ధతులతో వచ్చే మాసమంతా కూడా శ్రేయస్సు కలగాలి అనేది ఒక విధమైన సంకల్పం. అలాగే ఈ మాసంలో నేను చేసిన దోషాలన్నీ కూడా తొలగింపబడుగాక అనే సంకల్పంతో ఉపవాస వ్రతాన్ని పాటించడం మరొక విధమైన సంకల్పము అవుతుంది. బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవాలలో అంకురారోపణలో ఉండే ఉద్దేశ్యం ఇదే. మట్టి పాలికలో మట్టి పోసి అందులో నవధాన్యముల గింజలు విత్తనముల పేరిట సేకరించి అందులో పోసి ఆ పిదప కొన్ని పాలు నీరు ఆ నవధాన్యములు మట్టి మిశ్రమం పైన విరజిమ్మినట్లయితే వెదజల్లినట్లయితే అలా చిలకరించినట్లయితే ఆ మొలకలు మెల్లిమెల్లిగా అంకురిస్తాయి, పొటమరిస్తాయి. అలా వచ్చేటటువంటి అంకురారోపణం మనలో పుట్టబోయేటటువంటి కొత్త ఆలోచనలకు నాంది వాక్యంగా సంప్రదాయం సూచిస్తుంది. కనుకనే భూమిర్భూమ్నాద్యోరువర్ణాంతరిక్షం మహిత్వా అనే మంత్రాదులతో భూమిని త్రవ్వడం, ఆ భూమిని సేకరించడం, అందులో విత్తనములు పోసి మళ్ళీ కొంత మట్టిని వేసి ఆ పిదప నీటిని పాలను చిమ్మడం ద్వారా విరజిమ్మడం ద్వారా వెదజల్లడం ద్వారా చిలకరించడం ద్వారా ఒక్కొక్క పదానికి ఒక్కొక్క అర్థం ఉంది, ఒక్కొక్క సంకల్పము ఉంది. చిమ్మడంలో శత్రుత్వ గుణాలు వెళ్ళిపోవాలి అన్న ఊహ, విరజిమ్మడంలో వెదజల్లడంలో వేగము ఆవేగము త్వరగా సిద్ధింప చేసుకోవాలి అన్న ఆలోచన, అలాగే చిలకరించడంలో ప్రశాంతతతో కూడుకున్న ఊహలతో జరిగినవన్నీ కూడా జరిగినవి, వాటికి నా బాధ్యత ఏది ఉండదు, ఇక నుంచి జరిగేవన్నీ కూడా శ్రీమన్నారాయణ నీ సంకల్పంతో సిద్ధింపబడుగాక, నా సంకల్పాలన్నీ కూడా నెరవేర్చుకొనదనుగాక అన్న ఊహతో చిలకరించడం అనే అర్థాన్ని మనం వినియోగించాలి. కనుక అంకురారోపణ మన ఇండ్లలో కూడా పరమేశ్వరాధీనంగా మన మనస్సును నిమగ్నం చేసే ప్రయత్నాలలో అంతర్భాగంగా తరచుగా దేవతార్చన చేసేటటువంటి గదిలో చెంబులో నీళ్లు పెట్టుకుంటాం. రాగి చెంబు నిండా నీరు పోసి ఆ రాగి చెంపుకు కుంకుమ గంధం బొట్టు పెట్టి కలశం పేరిట దేవతారాధన చేసేటటువంటి చోట స్థానం అలా పెట్టుకుంటాం. అదే ప్రకారంగా మట్టి పాలికలో మట్టి పోసి నవధాన్యములు అందులో పోసి కొంత ఆ పైన మళ్ళీ మట్టి చిలకరించి పెదప ఇలా నీటిని చిలకరిస్తే ఆ నవధాన్యములు అంకురించిన విధంగానే మన సంకల్పాలన్నీ కూడా సిద్ధిస్తాయి. పిల్లలు విదేశాల్లో ఉన్నారు, వాళ్ళ విశేషాంశాలు యోగక్షేమాలు తెలిసి వస్తాయి. సొంత ఇంటి కల సాకారం అవుతుంది. ఉద్యోగ వ్యాపార వృత్తి వ్యవహారాల్లో అభివృద్ధి కనిపిస్తుంది. కుటుంబంలో ఉండే వారందరి మధ్య కూడా సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. వివాహం ఆలస్యం అవుతుందని అనేటటువంటి ఆలోచన కల వారందరూ కూడా ఈ ఆలస్య దోషం తొలగించుకోవాలి అన్న సంకల్పం చేస్తే ఆ సంకల్పము సిద్ధింపబడుతుంది. అన్ని విధాలుగా 5 మార్గాలలో మన సంకల్పాలన్నీ కూడా నెరవేర్చుకోవాలి అంటే అంకురారోపణ ఈరోజు మనమంతా కూడా పాటించవలసినటువంటి విధి విధానం. శక్తి ఉంటే అవకాశం ఉన్న పక్షంలో మన ఇంట్లో కూడా ఇలా చిన్న మట్టి పాలికలో అలా మట్టి పోసి నవధాన్యములను అందులో ఉంచి అంకురారోపణ చేసే ప్రయత్నం చేద్దాం. నవరాత్రుల పాటింపుకు ఈ అంకురారోపణకు ఏ సంబంధము లేదు. నవరాత్రులు అంటే సంప్రదాయబద్ధంగా సంకల్పపూర్వకంగా విధి విధానాదులతో ఉపవాస వ్రతాదులతో ఉదయము మధ్యాహ్నము సాయంకాలము ఇలా త్రికాలముల సేవలతో అర్చనలతో ఊరేగింపులతో పవళింపు సేవతో ఎంతో వైభవంగా చేసేవి అక్కడ తిరుమలలో జరిగే బ్రహ్మోత్సవాలలో నవరాత్రులు అవుతాయి. మన శక్తి కొలది మన ఇంట్లో భగవంతుడు శ్రద్ధని గమనిస్తాడు, ఆసక్తిని చూస్తాడు, అనుగ్రహిస్తాడు. కనుక మనకు చేతనైనంత విధానంలో ఇలా అంకురారోపణ చేసి దీపారాధన చేసి ఇంట్లో ఉండే అరటిపండు, బెల్లము పక్క, ద్రాక్షలు, కిష్మిషు ఏదైనా ఒక పండు నైవేద్యంగా సమర్పించి పరంధామ శ్రీమన్నారాయణ వెంకటేశ్వర అంటూ స్తోత్రం చేస్తే కూడా స్వామి మన సంకల్పాలను పరిపూర్ణం చేస్తాడు. ఇవి ఈనాటి విశేషాంశాలు. అంకురారోపణతో హరిహరాదుల మెప్పును పొందుదాం, అభిషేకంతో ఈశ్వరానుగ్రహం కూడా పొందుదాం. మరింత ఆనందకరంగా మళ్ళీ రేపు కలుసుకుందాం అని విన్నవిస్తూ శుభమస్తు.
తన భక్తుల కోసం పార్వతీ పరమేశ్వరులు తల్లిదండ్రుల్లా ఎంత కిందకి దిగిపోతారో చూపించినటువంటి క్షేత్రం మధురై. మధురయ్యే కాదు, ఇప్పటికీ 5 చోట్ల తాండవం చేస్తూ ఉంటాడు అని. చిదంబరం కనక సభలో చేస్తాడు, మధురై రజత సభలో చేస్తాడు, అలాగే తిరు ఆలంగాడని అక్కడ రత్న సభలో చేస్తాడు, అలాగే తిరునల్వేలి అక్కడ అది కేవలముగా రాగితో నిర్మింపబడినటువంటి సభ, అక్కడ చేస్తాడు. అలాగే తిరుకుట్రాళం అంటారు, ఆ కుట్రాళం అన్న చోట మట్టితో నిర్మాణం చేసినటువంటి గోడలతో ఉన్నటువంటి ప్రాంగణం ఉంటుంది, అక్కడ తాండవం చేస్తాడు. ఈ 5 కూడా వరుసగా కనక సభ, రజత సభ, రత్న సభ, రాగి సభ, పృథివీ సభ, మట్టి సభ అని 5 సభలు. ఈ 5 సభలలో శంకరుడు తాండవం చేస్తాడు అని. ఇందులో మధురైలో ఈ వ్యాఘ్రపాదుడు పతంజలి కోసమని వాళ్ళు అన్నం తినాలని అప్పుడే పెళ్లి చేసుకున్నటువంటి పెళ్లి కొడుకు గొప్ప తాండవం చేసి చూపించాడు. అందుకే ప్రతిరోజు కూడా ఇప్పటికీ చెప్తారు పెద్దలు, ఆ యోగ దృష్టి కలిగినటువంటి వాళ్ళు, ఆ పరమ భక్తి కలిగినటువంటి వాళ్ళు ఆ రజత సభలోకి ప్రవేశించినప్పుడు సాయంకాలం వేళ పరమశివుని యొక్క తాండవం దర్శనం అవుతుంది అంటారు. ఆ కనక సభకి ఒక పరిమితి ఉంది, ఎందుకంటే కనక సభ ఎత్తైన వేదికగా ఉంటుంది. అది కొంతమంది మాత్రమే, అది కూడా హారతులు అయిపోయిన తర్వాత పైకి ఎక్కుతారు, ఎదురుగుండా నిలబడి చూస్తారు. రజత సభకు ఆ ఇబ్బంది లేదు, ప్రదోష వేళలో మీరు లోపలికి వెళ్ళచ్చు. అక్కడ ఒక ఆశ్చర్యం జరిగింది రజత సభలో. కనక సభలో కూడా జరగనటువంటి ఆశ్చర్యం రజత సభలో జరిగింది. అటువంటి తాండవమూర్తి, అటువంటి నటరాజు ఇక భూమి ఎందెక్కడా లేడు. ఎందుచేత అంటే ఒకానొకప్పుడు మధురైని రాజశేఖర పాండ్యన్ అని చెప్పి ఒక మహారాజు పరిపాలించాడు. ఆయన 64 కళలు నేర్చుకోవాలి అని ఆయనకి కోరిక. ఎందుకని అంటే ఆ రోజులలో ఆ కరికాల పెరియలత అని ఒక చోళరాజు ఉండేవాడు, ఆయన పేరు కరికాల పెరియలత, దో విచిత్రమైన పేరు. ఆయన 64 కళల యందు నిష్ణాతుడు. ఈయనకి 63 కళలే వచ్చు పాండ్యరాజుకి. పాండ్యరాజు 63 కళలతో నిష్ణాతుడు, కరికాల పెరియలత చోళరాజు 64 కళలలో నిష్ణాతుడు. ఆయన జంబుకేశ్వరంలో ఉన్నటువంటి జలలింగాన్ని అర్చిస్తాడు, ఈయన మధురైలో ఉన్న సుందరేశ్వరుణ్ణి అర్చిస్తాడు. ఒకసారి ఆ కరికాల పెరియలత సభ నుంచి ఒక విద్వాంసుడు బయలుదేరి మధురై వచ్చాడు. మహారాజుతో మాట్లాడుతున్నాడు. మాట్లాడుతున్నప్పుడు ఏవో అనేక కళల గురించి విషయం చర్చ వచ్చింది. నాట్యం దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం రాజశేఖర పాండ్యన్ మాట్లాడలేదు. ఆ వచ్చిన విద్వాంసుడు అన్నాడు, మీకు నాట్యం రాదా అన్నాడు. నాకు రాదు అన్నాడు. ఆయన అన్నాడు, మా మహారాజు నాట్యమునందు అందివేసిన చెయ్యి 64 కళల యందు నిష్ణాతుడు అన్నాడు. ఆ మాటకి బాధ కలిగింది. 64వ కళ అయినటువంటి నాట్యశాస్త్రాన్ని కూడా నేను అభ్యాసం చేస్తానని అప్పటికి కొంచెం మధ్య వయస్కుడు అయ్యాడు. అయినా గురువుగారి దగ్గరికి వెళ్ళి అత్యంత క్లేశంతో ఒళ్ళు నిప్పులు పెడుతున్న నాట్యశాస్త్రాన్ని అభ్యాసం చేసి అందులో పరమ నిష్ఠాగరిష్ఠుడై 64 కళల యందు ప్రపూర్ణుడయ్యాడు రాజశేఖర పాండ్యన్. ఒక మహాశివరాత్రి నాడు ఈ సోమసుందరేశ్వర స్వామి వారి దర్శనం చేసి వెడదామని వచ్చి దర్శనం చేసుకుని వెళ్ళిపోతున్నాడు బయటికి. రజిత సభలో ఎదురుగుండా నటరాజస్వామి ఉంటారు. మనం దర్శనానికి లోపల ప్రవేశించి లోపలికి వెడుతుంటే ఎదురుగుండా అరుగు మీద ఉంటారు. ఆయన అరుగు మీద ఉన్నాడు. చూశాడు, బొట్ట 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 కందుల వెంట నీళ్లు పడిపోయి ఆ ప్రసాదం పక్కన పెట్టి రాజు కూలబడిపోయి ఆయన వంకలా చూస్తున్నాడు. ఎందుకు అలా బాధపడుతున్నారు, ఏం జరిగిందని అడిగారు. మధ్య వయస్సులో ఉన్నటువంటి వాడిని నేను నాట్యం నేర్చుకోవడానికి అంత కష్టపడ్డాను, అటువంటిది మహానుభావుడు ప్రతిరోజు తాండవం చేస్తాడే, నటరాజుగా నర్తిస్తాడే, ఒక్క కుడికాలు మీద నిలబడి ఎడమకాలి పైకెత్తి ఇంత గొప్పగా ఆడతాడే, ఆ కుడికాలు మీదే నిలబడి ఎడంకాలు పైకెత్తుతున్నప్పుడు ఆ కుడికాలు ఎంత నింపెడుతుందో అని, స్వామి నాట్యం తెలిసిన్నవాడిగా మీ నటరాజ స్వరూపం చూస్తుంటే సంతోషం కన్నా బాధ కలుగుతోంది. మా అందరి కోసం చిరునవ్వుతో
ఒక చేతిలో అగ్నిహోత్రాన్ని పట్టుకుని ఒక చేతిలో ఢమరుకాన్ని పట్టుకుని ఆ ఢమరుకం వాయిస్తూ చిరునవ్వుతో అంత వేగంగా నర్తిస్తూ ఆ కుడికాలు మీద నిలబడి ఎడంకాలు ఎత్తారా. ఒక్క మనవి, మీరు తాండవం చెయ్యొద్దని నేను అనను, కానీ నా కోరిక మేరకు ఇక్కడ ఒక్క చోట మాత్రం ఎడంకాలు మీద నిలబడి కుడికాలు పైకెత్తండి. కాస్త మీకు ఒక కాలు మీద నిలబడి ఒక కాలు మార్చుకున్నారన్న తృప్తి వల్ల మీకు ఒళ్ళు నిప్పి తగ్గిందని నేను సంతోషపడతాను అన్నాడు ఆ నటరాజస్వామి వంక చూసి. ఇంతమంది చూస్తూ ఉండగా నటరాజస్వామి ఎక్కడా లేని రీతిలో ఎడమకాలు కింద పెట్టి కుడికాలు పైకెత్తాడు. ఒక్క మధురైలోనే కనపడుతుంది మీకు, ఒక్క రజత సభలోనే చూడాలి. అసలు ఆ మూర్తిని చూడడానికి 2 కళ్ళు కావు, 1000 కళ్ళు సరిపో. అంత అద్భుతమైనటువంటి మూర్తి. అసలు నిజంగా ఎడంకాలు మీద నిలబడి కుడికాలు పైకెత్తితే సాధారణంగా మనం చూసే మూర్తుల కన్నా భిన్నంగా ఏదో అందులో తేడాగా అదో రకంగా అనిపించాలి. కానీ నిజంగా శివుని యొక్క నాట్య విలాసం, ఆయన ఎడంపి పాదం మీద ఉంచుకుని కుడికాలు పైకెత్తినటువంటి ఆ నటరాజమూర్తి మధురైలో చూస్తుంటే ఆశ్చర్యపోతాం. అంత అద్భుతంగా ఆనాడు రాజశేఖర పాండ్యన్కి దర్శనమిచ్చినటువంటి స్వామి ఇప్పటికీ మహారాజు కోరాడు కాబట్టి ఎడం పాదం మీద ఉంచుకుని కుడిపాదం పైకెత్తి నిలబడ్డాడు. అంతేకాదు, పార్వతీదేవి యొక్క కోరిక తీరడం అనేటటువంటి దానికి హద్దులేనటువంటి క్షేత్రం మధురై. ఎందుచేత అంటే అసలు ఎక్కడ ఎప్పుడు ఏ పెళ్లిలోనూ జరగనంత వైభవం అంతా మీనాక్షి కళ్యాణంలో కనపడాలి అని కోరుకుంది. మీనాక్షి పరదేవతకి తల్లి కాంచనమాల. ఆవిడ కోరిక ప్రకారమే మలయధ్వజ పాండ్యన్ అన్ని వంటలు చేయించాడు. అసలు నిజంగా మీనాక్షి కళ్యాణానికి వచ్చిన గణాల సంఖ్యలు చదువుతుంటే మనకి ఆశ్చర్యం వేస్తుంది, ఏడు ఇంతమందికి ఎలా వండారని. విచిత్రం ఏమిటంటే రాత్రి 10 వరకు భోజనాలు పెడుతూనే ఉన్నారు. వచ్చిన వాళ్ళందరూ తిన్నారు. తినేసిన తరువాత శంకరుడికి అత్తగారు కదా కాంచనమాల, చిన్న అతిశయం వచ్చింది ఆవిడికి. అతిశయం వచ్చి, శంకరుడు చాలా గొప్పవాడు, ఆయన లాంటి వాడు మీకు అల్లుడయ్యాడని కదా అందరూ అంటున్నారు, శంకర మేము గొప్పవాళ్ళమే అని అనిపించుకోవాలని తిన్నగా అల్లుడి దగ్గరికి వెళ్ళింది ఆవిడ. మధ్యలో ఇంకెవరి దగ్గరికి కాదు, అల్లుడి దగ్గరికే వెళ్ళింది. వెళ్ళి, శంకర మాదొక చిన్న సమస్య మీరు తీర్చాలని. ఏమత్తయ్యారు, ఏం సమస్య అన్నారు. ఏమీ లేదు, పర్వత శిఖరాలంత వంటలు వండించాం, ఏదో నీ తరపున చాలామంది వస్తారంటే ఏదో వంటలు చేయిద్దామని. నీ తరపున చాలామంది వచ్చి భోజనాలు చేశారు, కానీ పర్వత శిఖరాలంతంత అన్నరాసులు మిగిలిపోయి మీ వాళ్ళు ఎవరైనా ఉంటే ఇంకా కొంచెం పిలుస్తారా, అన్నం తినేస్తారు అంది. అంటే చిన్న ఎత్తిపోడు, నీకన్నా బాగా చేసాం పెళ్ళి, చూసావా నీ గణాలు ఇంతమంది వచ్చినా మేము అన్నం పెట్టగా ఇంకా అంత అన్నం మిగిలింది, అంటే మేము ఎంత బాగా చేశామో గమనించుకో అని చెప్దామని. శంకరుడు అన్నాడు, అత్తయ్య గారు మీ సమస్య అన్నం ఉండిపోయిందనా, అనవసరంగా పదార్థం పాడైపోతుంది తెల్లబారేటప్పటికన్నా బెంగ పెట్టుకుంటున్నారు అన్నాడు. అవును అందావిడ. ఓ బెంగ పెట్టుకోకండి, నేను నిజంగా నా వాళ్ళనందరినీ తీసుకొస్తే మీరు అన్నం పెట్టలేరని నేను తేలేదు, ఒక్కడిని పిలుస్తాను వాడికి పెట్టండి, తక్కువ అయితే మీరు వండి పెడతారా అన్నాడు. ఆవిడ విలాసంగా నవ్వి, ఇంతమంది తినందోడు తింటాడా అని, అలాగే వండుతానులే. గుండోదరుడని శంకరుడికి అంగరక్షకుడు, ఆ గుండోదరుడిని పిలిచాడు. రే చాలా అన్నం ఉందిట్రా భోజనం చెయ్యి అన్నాడు. ఆయన వెళ్ళి తినేశాడు. తినేసి చాలా ఆకలిస్తోంది కాంచనమాల, అన్నం అన్నం అన్నాడు. వండి పెడతానంది కదా మరి, ఆ వంటింట్లో నుంచి వండుతూనే ఉంది పెడుతూనే ఉంది, నా ఆకలి తీరలేదు అంటూనే ఉన్నాడు. అప్పుడు ఆవిడ బెంగ పెట్టుకుని వచ్చి శంకరుడి కాళ్ళ మీద పడింది. అల్లుడు గారు, నేను ఏదో అక్కర్లేని అతిశయానికి పోయి మీ దగ్గర అన్నాను, అందరూ వద్దులేండి ఒక్కడిని పంపిస్తానన్నారు, ఆ గుండోదరుడే ఇలా తింటే మీరు నిజంగా తలుచుకుని అలాంటి వాళ్ళని అందరినీ పంపిస్తే మా బ్రతికి ఏమైపోవాలి, మేము బయటపడిపోకుండా ఉండడానికి కోసమని కొంచెం జాగ్రత్తగా తినేవాళ్ళని తీసుకొచ్చారని మాకు అర్థమైంది. ఇప్పుడు అర్ధాకలిగా పెళ్లిపీటల మించి మలయధ్వజ పాండ్యన్ కాంచనమాల ఒకడికి అన్నం పెట్టలేక పంపించేశారన్న అపకీర్తి మాకు రాకుండా మీరే కాపాడండి అంది.
వెంటనే మీనాక్షకరు అన్నపూర్ణకరా మరి ఈ పెళ్లి కూతురుగా పిలిస్తే బాగుండదని కాశీ అన్నపూర్ణ అన్నాడు. అనేటప్పటికీ ఆవిడ వచ్చింది. ఒక పెద్ద అన్నపాత్రలోంచి 5 రంధ్రాలలోంచి అన్న పదార్థములన్నీ అలా పడిపోతూనే ఉన్నాయి. ఇంకా ఆవిడొచ్చి అనుగ్రహించేటప్పటికి ఈ గుండోదరుడు అవన్నీ పట్టుకు తినేశాడు. శుభ్రంగా పాయసం తాగేశాడు, నెయ్యి తాగేశాడు, పాలు తాగేశాడు, పెరుగు తాగేశాడు, అన్నీ తాగేశాడు. అయిపోయింది. అన్నపూర్ణ మరి ఆకలి తీరింది, నువ్వు కాశీపట్టణానికి వెళ్ళిపోవాలి. అన్నపూర్ణం వెళ్ళిపోయింది. కొత్త సమస్య వచ్చింది. హే భగవన్, ఇంత నెయ్యి తాగేశాను, ఇన్ని నీతి పదార్థాలు తినేశాను, దాహం దాహం అన్నాడు. తాగి ఎక్కడ కనపడితే అక్కడ అన్నాడు. క్షణాల్లో మధురైలో నూతులు, చెరువులు, సరోవరాలు అన్నీ తాగేశాడు. చుక్క నీరు లేదు, నాలుక పిడచకట్టుకుపోతోంది. ఎలాగన్నాడు చూశారా? పెళ్ళిలా నవదంపతుల యొక్క జీవితం బాగుండడానికి చెయ్యాలి, కానీ అతి ఆడంబరాలకి పోయి పెళ్లి భోజనం అంటే అర్థం లేకుండా 60-70 ఆదరవులతో వడ్డించిన చోట్ల అహంకార పరిత్యాగాలు ఇలాగే ఉంటాయి. కాబట్టి ఎలా ఉండాలో భోజనం అలా ఉండాలి. చూసారా అత్తగారు ఎంత సమస్య వచ్చిందో? నీళ్ళు ఇవ్వగలరా మధురైలో అన్నాడు. ఇంకేమిస్తాం నీళ్ళు, అది నువ్వే పుణ్యం కట్టుకోంది ఆవిడ. వెంటనే ఆయన జటాజూటంలో గంగమ్మని పిలిచి గంగా ప్రవహించండి అని జటాజూటం ఇలా ఉంచాడు. ఆ జటాజూటంలోంచి గంగానది మధురై క్షేత్రంలో పడి అపారమైన వేగంతో నురగలు కక్కుకుంటూ కెరటాలతో ప్రవహించింది. అంత వేగంగా ప్రవహించింది కాబట్టి శంకరుడి జటాజూటంలోంచి పుట్టింది కాబట్టి వైఘై అన్నది పేరు.